హాయ్, ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నేను గుల్లబోడు అనే ప్రాంతంలో ఉన్నాను. ఇది కొండబోయినపల్లికి దగ్గరలో సిఎస్ఎం వెళ్ళే రూట్లో ఎడమ చేతి వైపున ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ వ్యూ చూడొచ్చు, ఎంత చక్కగా ఉందో. ఈ కొండ మీద నుంచి ఇది కొండబోయినపల్లి ఉన్నటువంటి క్రిస్టియన్ పాలెం మీరు చూడొచ్చు. అంత క్లియర్గా కనిపించకపోయినప్పటికీ కూడా ఇది జూమ్ చేసినంత కూడా మన ఊరు కొండబోయినపల్లి. ఈ కొండ ప్రాంతం నుంచి చూస్తే ఇక్కడ ఒక పెద్ద బండ ఉంది. ఈ బండలో మీరు చూడవచ్చు, ఇక్కడ దొండలు వర్షం పడినప్పుడు ఇక్కడ నీళ్ళు స్టోరేజ్ అవుతుంటాయి. ఇక్కడ మేకలు కాసే వాళ్ళకు, గొర్రెలు కాసే వాళ్ళకు కాసేపు రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ ఉంది. అలాగే మేకలు కానీ, గొర్రెలు కానీ, బర్రెలు కానీ ఏ ఒక జంతువులు ఈ ప్రాంతంలో ఉన్నవి నీళ్ళు తాగడానికి దొండలు ఉపయోగపడతాయి. ఇక్కడ ప్రాంతీయ భాషలో వీటిని దొండలు అంటారు. సిటీ ప్రాంతంలో వచ్చితే ఇది మాత్రం చాలా కొత్తగా వింతగా ఉంటుంది వాళ్ళకి చూడటానికి. మనమందరం పల్లెటూరు వాళ్ళం కాబట్టి ఇది మనందరికీ చాలా నార్మల్గానే ఉంటుంది చూడటానికి. అయినా సరే మాకు ఈరోజు చూడాలనిపించింది కాబట్టి ఈ ప్రాంతానికి మేము వచ్చాము సాయంత్రం పూట. నేను రోజు రాత్రి అంతా బాగా వర్షం పడింది. చూడొచ్చు, ఈ ప్రాంతం అంతా మీరు చూస్తే ఒక పెద్ద అడవిలాగా అనిపిస్తుంది, కానీ మాకైతే ఇది మామూలు అలవాటు అయిపోయింది. ఈ ప్రాంతంలో ఊటికాయలు ఒకప్పుడు విపరీతంగా కాసాయి, ఇప్పుడైతే లేవు. చాలా టేస్టీగా ఉంటాయి ఊటికాయలు చూస్తే. ఆ తర్వాత ఈ ప్రాంతంలో ఇంకొక బండ ఉంది, మేము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. జారుడు బండ అంటారు దాన్ని. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు సరదాగా బండ మీద జారొచ్చు, చాలా హాయిగా హ్యాపీగా ఉంటుంది. ఆ ప్రాంతానికి వెళ్తే పెద్దలు కూడా కాసేపు పిల్లలు అయిపోతారు, అంత చక్కగా ఉంటుంది ఆడుకోవడానికి. చూడండి, చాలా హైట్లో ఉన్నాం. ఇటు వెళ్తే డీజీపేట ఉంటుంది, ఇటు వెళ్తే ఇక కనిపించే సిఎస్పురం, ఉప్పలపాడు, ఈ ప్రాంతాలు చాలా హాయిగా ఉంది. ఇక్కడ వ్యూ ఇది చూస్తే మీరు ఇది మన ఊరు చూడొచ్చు. ఇక్కడ ఇక చాలా పెద్ద బండ, రెస్ట్ తీసుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది, మంచి ప్లేస్. ఇప్పుడైతే వర్షం పడే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా హాయిగా ఉంది ఈ ప్రాంతం. అందుకే మేము కాసేపు రిలాక్స్ అవ్వడానికి వచ్చాము. చూడొచ్చు మీరు, ఇది మన ఊరు వాళ్ళు చూస్తే చాలా దూరంగా సిటీలో సెటిల్ అయిన వాళ్ళు ఇప్పుడు చూస్తే మాత్రం చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి అందరికీ. అందుకే ఒకసారి ఈ వీడియో తీసి అందరికీ షేర్ చేయాలని చెప్పేసి ఆలోచనతో మేము ఈ వీడియో తీస్తున్నాం. థ్యాంక్ యూ.